అత్యాచారాల మీద పోలీసుల స్పందనతో విసుగు చెందినటువంటి ప్రజలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తాజాగా నందిగ్రామ్ దగ్గర ఏదైతే బెంగాల్లో ఒక పక్కన కార్ ఆసుపత్రి ఇష్యూ మీదన బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముట్టడిచ్చారు. అక్కడ గంటల తరబడి స్టేషన్లో ఆందోళన జరిపి ప్రాంగణాల్లోని ప్రవేశాలను అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. పూర్వ మెదినీపూర్ జిల్లాలోని బ్యారికేడ్లను కూడా దోసుకుంటూ 500 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు వెళ్ళారు. అక్కడ ఒక ఎత్తు అయితే మరొక వైపున అస్సాంలో దేశంలో వరుస అత్యాచార లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకరంగా మారుతున్న అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఓ బాలిక 14 ఏళ్ల అమ్మాయి ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో బైక్ మీద వచ్చిన 3 వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలో చెరువు దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. గాయాల పాలై అపస్మారక స్థితిలో పడి ఉన్నటువంటి బాలికని స్థానికులు గమనించి రక్షించారు. పోలీసులు బాలికని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటన మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకళ్ళని అరెస్ట్ చేశారు, మరొకళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీని మీద స్పందించారు. ఏమైనా నేర్పానికి పాల్పడిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు, నిందితులు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.